తన భార్య ఇంకొకరితో కలిసి తిరుగుతుండగా కనిపిస్తే ఏ భర్త అయినా ఏం చేస్తాడు. ఉత్తరప్రదేశ్ కి చెందిన బబ్లు అండ్ రాధికకి 2017లో పెళ్లైంది అండ్ వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. బబ్లు కుటుంబాన్ని పోషించడానికి పని మీద ఇంటికి దూరంగా ఉండేవాడు. ఇతను దూరంగా ఉన్న టైంలో రాధిక అదే ఊర్లోని ఇంకొక వ్యక్తితో రిలేషన్షిప్ పెట్టుకుంది. బబ్లుకి ఈ విషయం తెలిసి నేను పిల్లలు కావాలా లేదా నీ లవర్ కావాలా అని అడిగితే ఆమె వాడే కావాలి అనింది. బబ్లు ఆ 2 పిల్లల బాధ్యత తీసుకుని రాధికని ఆమె లవర్ కి ఇచ్చి ఊరి పెద్దల సమక్షంలో పెళ్లి చేయించాడు. ఇందులో పెద్ద వింతేముంది, గతంలో చాలా మంది చేసిన పనే కదా అనుకోవచ్చు మీరు. బబ్లు ఈ నిర్ణయం తీసుకున్నది ఆమె మీద ప్రేమతోనో లేదా త్యాగం చేయాలనో కాదు. భర్తని చంపి ముక్కలు ముక్కలుగా చేసి ప్లాస్టిక్ డబ్బాలో సిమెంట్ కలిపి ఉంచింది గుర్తుంది కదా మీకు. ఇలాంటివి ఇంకెన్నో చూసి తను ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అతని మాటల్లోనే చెప్పాడు. हमको डर था कहीं हमारे ऊपर कोई जानलेवा हमला ना कर दे वो। आप डर रहे थे? बिल्कुल डर रहे थे। हमारे छोटे छोटे बच्चे, हमारे बच्चे को कुछ हो जाएगा तो हम कहाँ जाएंगे? ఎక్కడో ఏదో జరిగితే మనకేంటి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సమాజంలో జరిగే ప్రతి విషయం మన జీవితాల మీద ప్రభావం చూపెడుతుంది అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.